ఓం శాంతి. మురళి తారీఖు జూలై 19, 2020. అవ్యక్త బాప్దాద రివైజ్ డే 25/2/1986. మురళి హెడ్డింగ్: డబల్ విదేశీ సోదరి సోదరుల సమర్పణ సమారోహంలో అవ్యక్త బాప్దాద మహావాక్యాలు. బాప్దాద ఈ విశేషమైన శ్రేష్ఠ రోజున విశేషంగా స్నేహభరిత శుభాకాంక్షలను తెలుపుతున్నారు. ఈరోజు ఏ సమారోహాన్ని జరుపుకున్నారు? బాహ్య దృశ్యమైతే సుందరంగానే ఉంది. అందరి ఉమంగోత్సాహాల, దృఢ సంకల్పాల మనసా శబ్దము దిలారాముడైన తండ్రి వద్దకు చేరుకుంది. కనుక ఈ రోజును విశేషంగా ఉమంగ ఉత్సాహాలతో నిండిన దృఢ సంకల్పాల సమారోహమని అంటారు. ఎప్పటి నుండి తండ్రికి చెందిన వారిగా అయ్యారో అప్పటి నుండి సంబంధం ఉంది, ఇక మీదట కూడా ఉంటుంది. కానీ ఈ విశేషమైన రోజును విశేషమైన రూపంతో జరుపుకున్నారు. దీనిని దృఢ సంకల్పం చేశారని అంటారు. ఏం జరిగినా, మాయా తుఫాన్లు వచ్చినా, మనుషులు రకరకాలుగా మాట్లాడినా, ప్రకృతి ఏదైనా అలజడి దృశ్యం చూపించినా, లౌకిక అలౌకిక సంబంధాలలో ఏ ప్రకారమైన పరిస్థితి ఉన్నా, మనసా సంకల్పాల చాలా తీవ్రమైన తుఫాను ఉన్నా, ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. ఒకే బలం, ఒకే విశ్వాసం. ఇలా దృఢ సంకల్పం చేశారా? లేక కేవలం స్టేజ్పై కూర్చున్నారా? డబల్ స్టేజ్పై కూర్చున్నారా? లేక సింగిల్ స్టేజ్పై కూర్చున్నారా? ఒకటేమో ఈ స్థూలమైన స్టేజ్, రెండవది దృఢ సంకల్పం అనే స్టేజ్, దృఢతా స్థితి. కనుక డబల్ స్టేజ్పై కూర్చున్నారు కదా. హారం కూడా చాలా సుందరమైనది ధరించారు. కేవలం ఆహారమే ధరించారా? లేక సఫలత హారమును కూడా ధరించారా? సఫలత మెడలో హారము. ఈ దృఢతయే సఫలతకు ఆధారం. ఈ స్థూలమైన హారం జతలో సఫలతా హారం కూడా వేసుకొని ఉన్నారు కదా. బాప్దాదా డబల్ దృశ్యాన్ని చూస్తారు. కేవలం సాకార రూపంలో ఉన్న దృశ్యమే చూడరు. కానీ సాకారంతో పాటు ఆత్మిక స్థితి, మనసా దృఢ సంకల్పాలు మరియు సఫలత అనే శ్రేష్టమైన మాల, ఈ రెండింటినీ చూశారు. డబల్ మాలలు, డబల్ స్టేజ్ని చూశారు. అందరూ దృఢ సంకల్పం చేశారు. చాలా బాగుంది. ఏం జరిగినా సంబంధాన్ని నిభాయించాలి. పరమాత్మ ప్రీతి యొక్క రీతిని సదా నిభాయిస్తూ సఫలతను పొందాలి. సఫలత మెడలో హారం, ఇది నిశ్చితం. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఇది దృఢ సంకల్పం. ఎప్పుడైతే ఒక్కరే ఉన్నారో ఏకరస స్థితి స్వతహాగా మరియు సహజంగా ఉంటుంది. సర్వ సంబంధాల అవినాశి తీగ జోడింపబడింది కదా. ఒకవేళ ఒక్క సంబంధం తక్కువైనా అలజడి కలుగుతుంది. కనుక సర్వ సంబంధాల దారాన్ని బంధించారు, సంబంధాన్ని జోడించారు, సంకల్పం చేశారు. సర్వ సంబంధాలు ఉన్నాయా? లేక కేవలం ముఖ్యమైన 3 సంబంధాలే ఉన్నాయా?
సర్వ సంబంధాలు ఉంటే సర్వ ప్రాప్తులు ఉన్నాయి. సర్వ సంబంధాలు లేకుంటే ఏదో ఒక ప్రాప్తి తక్కువైపోతుంది. అందరి సమారోహం జరిగింది కదా! దృఢ సంకల్పం చేసినట్లయితే ఇక ముందు పురుషార్థంలో కూడా విశేషమైన రూపంలో లిఫ్ట్ లభిస్తుంది. ఈ విధి కూడా విశేషంగా ఉమంగ ఉత్సాహాలను పెంచుతుంది. బాప్దాదా కూడా పిల్లలందరికీ దృఢ సంకల్పం చేసే సమారోహానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాక సదా అవినాశీ భవ, అమర భవ అనే వరదానాలను ఇస్తున్నారు. ఈరోజు ఆసియా గ్రూప్ కూర్చొని ఉన్నారు. ఆసియా విశేషత ఏది? విదేశాల సేవకు మొదటి గ్రూప్ జపాన్కి వెళ్ళారు. ఇది విశేషతే కదా! సాకార బాబా ప్రేరణ అనుసారంగా విశేషంగా విదేశాల సేవకు నిమంత్రణ మరియు సేవ జపాన్ నుండి ప్రారంభమైంది. కనుక స్థాపనలో ఆసియా నెంబర్ ముందుంది కదా! విదేశాల నుండి మొదటి నిమంత్రణ. ఇతర ధర్మాల వారు నిమంత్రణ ఇచ్చి పిలవడం ఆసియా నుండే ప్రారంభమైంది. కనుక ఆసియా ఎంత భాగ్యశాలి. ఇక రెండో విశేషత, ఆసియా భారతదేశానికి అన్నిటికంటే సమీపంగా ఉంది. ఎవరైతే సమీపంగా ఉంటారో వారిని అపురూపమైన వారని అంటారు. అపురూపమైన పిల్లలు దాగి ఉన్నారు. ప్రతి స్థానం నుండి ఎంత మంచి మంచి రత్నాలు వెలువడ్డారు. భలే క్వాంటిటీ తక్కువగా ఉన్న క్వాలిటీ వారీగా ఉన్నారు. శ్రమకు ఫలితం బాగుంది. ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు సంఖ్య పెరుగుతోంది. అందరూ స్నేహిలే, అందరూ ప్రియమైన వారే. ప్రతి ఒక్కరూ ఒకరికంటే ఒకరు ఎక్కువ స్నేహిలుగా ఉన్నారు. ఇదే బ్రాహ్మణ పరివారంలోని విశేషత. ప్రతి ఒక్కరూ నాకు అందరికంటే ఎక్కువ స్నేహం ఉంది, బాబా కూడా నేనంటే ఎక్కువ స్నేహం ఉంది, నన్నే బాప్దాదా ముందుకు తీసుకెళ్తారు అని అనుభవం చేస్తారు. అందుకే భక్తి మార్గం వారు కూడా ఒక చాలా మంచి చిత్రాన్ని అర్థసహితంగా తయారు చేశారు. ప్రతి గోపిక జతలో వల్లభుడు ఉన్నాడు. కేవలం ఒక రాధ జతలో లేక కేవలం 8 మంది పట్టపురాణుల జతలో కాదు. ప్రతి గోపిక జతలో గోపీ వల్లభుడు ఉన్నాడు. ఎలాగైతే మీరు దిల్వాలా మందిరానికి వెళ్ళినప్పుడు ఇది నా చిత్రం లేక ఇది నా గది అని గుర్తిస్తారు కదా! అయితే ఈ రాసమండలిలో కూడా మీ అందరి చిత్రం ఉందా? దీనినే మహారాస్ అని అంటారు. ఈ మహారాస్కు చాలా గొప్ప మహిమ ఉంది. బాప్ దాదాకు ప్రతి ఒక్కరితో ఒకరికంటే ఒకరిపై ఎక్కువ ప్రేమ ఉంది. బాప్ దాదా ప్రతి పుత్రుని శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి హర్షితమవుతారు. ఎవరైనా కానీ కోట్లలో కొందరిగా ఉన్నారు. పదమాపదం భాగ్యశాలురుగా ఉన్నారు. ప్రపంచం లెక్కతో చూస్తే ఇన్ని కోట్ల మందిలో కొందరు కదా. జపాన్ అయితే ఎంత పెద్దది, కానీ తండ్రి పిల్లలు ఎంతమంది ఉన్నారు? కనుక కోట్లలో కొందరిగా అయ్యారు కదా. బాప్దాదా ప్రతి ఒక్కరి విశేషతను, భాగ్యాన్ని చూస్తారు. కోట్లలో కొందరు అపురూపమైన వారు. తండ్రికి అందరూ విశేషమైన ఆత్మలే. బాబా కొందరిని సాధారణమైన వారిగా, కొందరిని విశేషమైన వారిగా చూడరు. అందరూ విశేషమైన వారే. ఈ వైపు ఇంకా ఎక్కువగా వృద్ధి చెందాలి. ఎందుకంటే పూర్తి తూర్పు వైపంతా విశేషంగా డబల్ సేవ ఉంది. ఒకటేమో అనేక వెరైటీ ధర్మాల వారు ఉన్నారు. అంతేకాక ఇటువైపు సింధ్ నుండి వెలువడిన ఆత్మలు కూడా చాలామంది ఉన్నారు. వారి సేవ కూడా బాగా చేయవచ్చు. వారిని సమీపంగా తీసుకొస్తే వారి సహయోగంతో ఇతర ధర్మాల వరకు సహజంగా చేరుకోగలరు. డబల్ సేవతో డబల్ వృద్ధి చేయవచ్చు. సింధ్ వారిలో ఏదో ఒక రీతిలో ఉల్టా రూపంలో కానీ సుల్టా రూపంలో కానీ బీజం నాటబడి ఉంది. పరిచయం ఉన్నందున సహజంగా సంబంధంలోకి రావచ్చు. చాలా సేవ చేయవచ్చు. ఎందుకంటే ఇది ఆత్మలందరి పరివారం. బ్రాహ్మణులు అన్ని ధర్మాల్లోకి వెళ్ళిపోయారు.
బ్రాహ్మణులు లేని ధర్మం అంటూ ఏదీ లేదు. ఇప్పుడు అన్ని ధర్మాల నుండి వెలువడి వస్తున్నారు. ఎవరైతే బ్రాహ్మణ పరివారానికి చెందిన వారిగా ఉంటారో వారు నా వారని అనిపిస్తుంది కదా. ఏదో లెక్కాచారంతో వెళ్ళారు, మళ్ళీ తమ పరివారంలోకి వచ్చి చేరుకున్నారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి చేరుకొని తమ సేవా భాగ్యాన్ని తీసుకునేందుకు నిమిత్తమయ్యారు. ఇదేమి తక్కువ భాగ్యం కాదు, చాలా శ్రేష్టమైన భాగ్యం. చాలా గొప్ప పుణ్యాత్ములుగా అవుతారు. మహాదానిలు, మహాన్ సేవాదారుల లిస్టులోకి వచ్చేస్తారు. కనుక నిమిత్తంగా అవ్వడం కూడా ఒక విశేషమైన గిఫ్ట్. డబల్ విదేశీలకు ఈ గిఫ్ట్ లభిస్తుంది. కొద్దిగా అనుభవం చేస్తూనే సెంటర్ స్థాపన చేసేందుకు నిమిత్తంగా అవుతారు. కనుక ఇది కూడా సో ఫాస్ట్ వెళ్ళేందుకు విశేషమైన గిఫ్ట్. సేవ చేయడం వల్ల మెజారిటీ వారిలో మేము నిమిత్తంగా ఉండి ఏం చేస్తామో లేక నడుస్తామో మమ్మల్ని చూసి ఇతరులు చేస్తారు అనే స్మృతి ఉంటుంది. కనుక ఇలా డబల్ అటెన్షన్ వచ్చేస్తుంది. డబల్ అటెన్షన్ ఉన్నందున డబల్ లిఫ్ట్ అవుతుంది. అర్థమైందా? డబల్ విదేశీలకు డబల్ లిఫ్ట్ ఉంది. ఇప్పుడు అన్ని వైపులా భూమి మంచిగా అయిపోయింది. నాగలితో దున్నిన తర్వాత భూమి మంచిగా అయిపోతుంది కదా. తర్వాత ఫలాలు కూడా మంచిగా మరియు సహజంగా వెలువడతాయి. మంచిది. ఆసియా నుండి పెద్ద మైక్ నుండి శబ్దం భారతదేశానికి త్వరగా చేరుకుంటుంది. కనుక అలాంటి మైక్ తయారు చేయండి పెద్ద దాదీలతో. మీ మహిమను కూడా ఏమని చేయాలి? ఎలాగైతే బాబా కొరకు చెప్తారు కదా, సాగరాన్ని ఇంకుగా చేసుకొని భూమిని కాగితంగా చేసుకొని, అలాంటి మహిమయే మీ దాదీలందరికీ ఉంది. ఒకవేళ మహిమ చేయడం ప్రారంభిస్తే పూర్తి రాత్రింబవళ్ళు ఒక వారం రోజుల కోర్సుగా అవుతుంది. బాగున్నారు. అందరి రాస్ బాగుంది. అందరి రాశి కలుస్తుంది. అంతేకాక అందరూ రాస్ కూడా బాగా చేస్తారు. చేతిలో చేతిని కలపడం అనగా ఆలోచనలను కలపడం, ఇదే రాస్. కనుక బాప్ దాదీల ఈ యొక్క రాస్ని చూస్తూ ఉంటారు. ఇదే అష్టరత్నాల రాస్. దాదీలందరూ పరివారానికి విశేషమైన అలంకారం. ఒకవేళ అలంకారం లేకపోతే శోభగా ఉండదు. కనుక అందరూ మిమ్మల్ని అదే స్నేహంతో చూస్తారు. బృజేంద్ర దాదితో బాల్యం నుండి లౌకికంలో అలౌకికంలో అలంకరిస్తూ ఉండేది. కనుక అలంకారం చేస్తూ చేస్తూ స్వయం అలంకారంగా అయిపోయింది. ఇలాగే ఉన్నారు కదా. బాప్దాదా మహావీరులు మహారథులైన పిల్లల్ని సదా స్మృతి చేయడమేంటి? స్మృతిలోనే ఇమిడిపోయి ఉంటారు. ఎవరైతే ఇమిడిపోయి ఉంటారో వారిని స్మృతి చేయాల్సిన అవసరం లేదు. బాప్దాదా సదా ప్రతి విశేషమైన రత్నాన్ని విశ్వం ముందు ప్రత్యక్షం చేస్తారు. కనుక మీరు విశ్వం ముందు ప్రత్యక్షమయ్యే విశేషమైన రత్నాలు. అదనంగా అందరి సంతోషమనే సహయోగం ఉంది. మీ సంతోషాన్ని చూసి అందరికీ సంతోషమనే ఔషధం లభిస్తుంది. కనుక మీ అందరి ఆయుష్ పెరుగుతోంది. ఎందుకంటే అందరి స్నేహమనే ఆశీర్వాదం లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా చాలా కార్యం చేయాలి. కనుక మీరు పరివారానికి అలంకారం. అందరూ ఎంత ప్రేమగా చూస్తారు. ఎలాగైతే ఎవరిదైనా రాజ ఛత్రం పడిపోతే మరి లలాటం ఎలా అనిపిస్తుంది? ఛత్రం ధరించేవారు ధరించుకుంటే ఎలా ఉంటుంది? కనుక మీరందరూ పరివారానికి ఛత్రంగా ఉన్నారు. నిర్మల్ శాంత దాదిత్ మీ స్మృతి చిహ్నాన్ని సదా మధువనంలో చూస్తూ ఉంటారు. స్మృతి చిహ్నాలు స్మృతి చేసేందుకు ఉన్నాయి. కానీ మీ స్మృతి స్మృతి చిహ్నాన్ని తయారు చేస్తుంది. నడుస్తూ తిరుగుతూ పరివారం అంతటికి నిమిత్తంగా ఉన్న ఆధారమూర్తులు గుర్తుకొస్తూ ఉంటారు. కనుక మీరు ఆధారమూర్తులు. స్థాపనా కార్యానికి ఆధారమూర్తులు దృఢంగా ఉన్నందున ఈ వృద్ధి మరియు ఉన్నతి అనే భవనం
ఎంత దృఢంగా అవుతోంది? కారణమేమి? ఆధారం దృఢంగా ఉంది. మంచిది. డబల్ లైట్గా అవ్వండి. అవ్యక్త మురళీల నుండి ఎన్నుకున్న అమూల్యమైన రత్నాలను విందాం. డబల్ లైట్ అనగా ఆత్మిక స్వరూపంలో స్థితమైతే తేలికదనం స్వతహాగా వచ్చేస్తుంది. మరి ఇలాంటి డబల్ లైట్గా ఉన్నవారిని ఫరిస్తా అని అంటారు. ఫరిస్తాలెప్పుడూ ఏ బంధనంలో బంధించబడరు. ఈ పాత ప్రపంచం, పాత దేహ ఆకర్షణలోకి రారు. ఎందుకంటే డబల్ లైట్గా ఉన్నారు. డబల్ లైట్ అనగా సదా ఎగిరే కళను అనుభవం చేయవారు. ఎందుకంటే ఏదైతే తేలికగా ఉంటుందో అది సదా పైకి ఎగురుతుంది. బరువుగా ఉండేది క్రిందికి వెళ్తుంది. కనుక డబల్ లైట్ ఆత్మలు అనగా ఎలాంటి బరువు ఉండరాదు. ఎందుకంటే ఏదైనా బరువు ఉంటే అది ఉన్నతమైన స్థితిలో ఎగరనివ్వదు. డబల్ బాధ్యత ఉన్న డబల్ లైట్గా ఉన్నందున లౌకిక బాధ్యత ఎప్పుడూ అలసిపోనివ్వదు. ఎందుకంటే మీరు ట్రస్టీలకు అలసటి ఏంటి? నా గృహస్థము, నా ప్రవృత్తి అని భావిస్తే బరువు. నాది కానే కానప్పుడు ఏ విషయంలో బరువు ఉంటుంది? పూర్తి భిన్నంగా మరియు ప్రియంగా ఉంటారు. బాలకుల నుండి మాలికులుగా ఉంటారు. సదా స్వయాన్ని బాబాకు అర్పించుకుంటే సదా తేలికగా ఉంటారు. మీ బాధ్యతను బాబాకిచ్చేయండి. అనగా మీ బరువును బాబాకిచ్చేస్తే స్వయం తేలికగా అయిపోతారు. బుద్ధి ద్వారా సరెండర్ అయిపోండి. ఒకవేళ బుద్ధి ద్వారా సరెండర్ అయితే వేరే ఏ విషయము బుద్ధిలోకి రాదు. అన్నీ బాబావే, అన్నీ బాబాలోనే ఉన్నాయి అన్నప్పుడు ఇంకేమీ ఉండదు. డబల్ లైట్ అనగా స్వభావ సంస్కారాల బరువు కూడా లేదు. వ్యర్థ సంకల్పాల బరువు కూడా లేదు. దీనినే తేలికదనమని అంటారు. ఎంత తేలికగా ఉంటారో అంత సహజంగా ఎగిరే కళను అనుభవం చేస్తారు. ఒకవేళ యోగంలో కొద్దిగా శ్రమ చేయాల్సి వచ్చినా తప్పకుండా ఏదో బరువు ఉంది. కనుక బాబా బాబా అనే ఆధారాన్ని తీసుకుని ఎగురుతూ ఉండండి. మేము తండ్రి సమానంగా అవ్వాలంటే ఎలాగైతే తండ్రి లైట్గా ఉన్నారో అలా డబల్ లైట్గా అవ్వాలనే లక్ష్యం సదా గుర్తుండాలి. ఇతరులను చూస్తే బలహీనంగా అవుతారు. సీ ఫాదర్, ఫాలో ఫాదర్. ఎగిరే కళకు శ్రేష్టమైన సాధన కేవలం ఒకే శబ్దం, అంతా నీదే. నాది అనే శబ్దాన్ని మార్చి నీదిగా చేయండి. నీ వాడిని అని భావిస్తే ఆత్మ తేలికగా ఉంటుంది. అంతా నీదే అన్నప్పుడు తేలికగా అవుతారు. ఎలాగైతే ప్రారంభంలో అభ్యాసం చేసేవారు నడుస్తూ ఉంటారు, కానీ స్థితి ఎలా ఉండేదంటే ఇతరులు ఇదేదో లైట్ వెళ్తోంది అని అనుకునేవారు. వారికి శరీరం కనిపించేది కాదు. ఈ అభ్యాసంతో అన్ని రకాల పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. కనుకిప్పుడు సమయం చాలా చెడుగా రానున్నది కనుక డబల్ లైట్గా ఉండే అభ్యాసాన్ని పెంచండి. ఇతరులకు సదా మీ లైట్ రూపం కనిపించాలి. ఇదే మీకు రక్షణ. లోపలికి రావాలి. లైట్ కోటను చూడాలి. లైట్తో కనెక్షన్ ద్వారా పెద్ద పెద్ద మిషన్లు నడుస్తాయి. మీరందరూ ప్రతి కర్మ చేస్తూ కనెక్షన్ ఆధారంతో స్వయం కూడా డబల్ లైట్గా అయి నడుస్తూ ఉండండి. ఎక్కడైతే డబల్ లైట్ స్థితి ఉంటుందో అక్కడ శ్రమ మరియు కష్టము అనే శబ్దాలు సమాప్తమైపోతాయి. నాది అనే భావాన్ని సమాప్తం చేసి ట్రస్టీని అనే భావం మరియు ఈశ్వరీయ సేవా భావన ఉన్నట్లయితే డబల్ లైట్గా అవుతారు. ఎవరైనా మీ సమీప సంపర్కంలోకి వస్తే వీరు ఆత్మీయంగా అలౌకికంగా ఉన్నారనే అనుభూతిని చేయాలి. వారికి మీ ఫరిస్తా రూపమే కనిపించాలి. ఫరిస్తాలు సదా ఉన్నతంగా ఉంటారు. ఫరిస్తాలను చిత్రరూపంలో చూపించిన రెక్కలు చూపిస్తారు. ఎందుకంటే వారు ఎగిరే పక్షులుగా ఉంటారు. ఎప్పుడైతే మీ సంకల్పాలలో దృఢత ఉంటుందో, స్థితిలో డబల్ లైట్గా ఉంటారో అప్పుడు సదా సంతోషంలో ఊగేవారిగా, అందరి విఘ్నాలను హరించేవారిగా, లేక అందరి కష్టాలను
సహజం చేసేవారిగా అవుతారు. నాదంటూ ఏమీ లేదు, అంతా బాబాదే. బరువు మీ మీద ఉంచుకున్నప్పుడు అన్ని రకాలైన విఘ్నాలొస్తాయి. నాది కాదు అని అనుకుంటే నిర్విఘ్నంగా ఉంటారు. సదా స్వయాన్ని డబల్ లైట్గా భావించి సేవ చేస్తూ ఉండండి. ఎంతెంత సేవలో తేలికదనం ఉంటుందో అంత సహజంగా ఎగురుతారు, ఎగిరిస్తారు. డబల్ లైట్గా అయి సేవ చేయడం, స్మృతిలో ఉంటూ సేవ చేయడం, ఇవే సఫలతకు ఆధారం. బాధ్యతను నిర్వర్తించడం కూడా అవసరమే, కానీ ఎంత పెద్ద బాధ్యతో అంతే డబల్ లైట్. బాధ్యతను నిర్వర్తిస్తూ బాధ్యత యొక్క బరువు నుండి అతీతంగా ఉండండి. దీన్నే బాబాకు ప్రియంగా అవడమని అంటారు. ఏం చేసేది, చాలా బాధ్యత ఉంది అని భయపడకండి. ఇది చేయాలా వద్దా, ఇది చాలా కష్టం అనే అనుభూతి అవ్వడం అనగా బరువు. డబల్ లైట్ అనగా దీని నుండి కూడా అతీతం. ఏదైనా బాధ్యతతో కూడిన పనిలో అలజడి అనే బరువు ఉండరాదు. సదా డబల్ లైట్ స్థితిలో ఉండేవారు నిశ్చయ బుద్ధి, నిశ్చింతులుగా ఉంటారు. ఎగిరే కళలో ఉంటారు. ఎగిరే కళ అనగా అత్యంత ఉన్నతమైన స్థితి. వారి బుద్ధి రూపీ పాదము భూమిపై ఉండదు. భూమి అనగా దేహభావానికి పైన. ఎవరైతే దేహభావమనే భూమికి పైన ఉంటారో వారు సదా ఫరిస్తాలుగా ఉంటారు. ఇప్పుడు డబల్ లైట్గా అయి దివ్య బుద్ధి అనే విమానం ద్వారా అన్నిటికంటే ఉన్నతమైన శిఖరం వంటి స్థితిలో స్థితమై విశ్వంలోని ఆత్మలందరికీ లైట్ మైట్ యొక్క శుభభావన మరియు శ్రేష్ఠ కామనల సహయోగమనే అలను వ్యాపింపచేయండి. ఈ విమానంలో బాప్ దాదా ఇచ్చిన శ్రేష్ఠ మతం యొక్క సాధన ఉండాలి. అందులో కొద్దిగా కూడా మన్మతము, పరమతము అనే చెత్త ఉండరాదు. వరదానము: ప్రతి సెకండ్, ప్రతి సంకల్పం యొక్క మహత్వాన్ని తెలుసుకుని పుణ్య ఖాతాను జమ చేసుకుని పదమా పదంపతి భవ. వివరణ: పుణ్యాత్మలైన మీ సంకల్పంలో ఎంత విశేషమైన శక్తి ఉందంటే ఆ శక్తి ద్వారా అసంభవాన్ని సంభవంగా చేయగలరు. ఎలాగైతే ఈ రోజుల్లో యంత్రాల ద్వారా ఎడారిని సస్యశ్యామలంగా చేస్తున్నారో, పర్వతాలపై పుష్పాలు పూయిస్తున్నారో, అలా మీరు మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా నిరాశాపరులను ఆశావాదులుగా చేయగలరు. కేవలం ప్రతి సెకండ్, ప్రతి సంకల్పం యొక్క విలువను తెలుసుకొని సంకల్పం సెకండ్ను ఉపయోగించి పుణ్య ఖాతాను జమ చేసుకోండి. మీ సంకల్ప శక్తి ఎంత శ్రేష్టమైనదంటే ఒక్క సంకల్పం చాలు, అది కూడా పదమా పదంపతులుగా చేసిస్తుంది. స్లోగన్: ప్రతి కర్మను అధికారిని అనే నిశ్చయం మరియు నషాతో చేస్తే శ్రమ సమాప్తమైపోతుంది. ప్రతి కర్మను అధికారిని అనే నిశ్చయం మరియు నషాతో చేస్తే శ్రమ సమాప్తమైపోతుంది. సూచన: ఈరోజు 3వ ఆదివారం. రాజయోగి, తపస్వి సోదరీ సోదరులందరూ సాయంకాలం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు విశేషమైన యోగాభ్యాసం చేసే సమయంలో భక్తుల పిలుపులు విని మీ ఇష్టదేవ దయాహృదయ దాతా స్వరూపంలో స్థితమై అందరి మనోకామనలు పూర్తి చేసే సేవ చేయండి. అచ్చా. ఓం శాంతి.